నగరంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై అధికారుల దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం వివిధ విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు చెత్త సేకరణకు వాహనాలు వెళ్లాలని, ఇంటి వద్దనే తడి, పొడి చెత్త వేరు చేసి తీసుకోవాలని అన్నారు. హోటల్స్, ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతాల్లో రాత్రి స్వీపింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్ లో ప్రకటన బోర్డుల పన్నులు వసూలు చేయాలని అన్నారు. అనుమతులు లేకుండా ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయనివ్వరాదని, అలా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని తొలగించి జరిమానాలు విధించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల వివరాలు సిద్ధం చేయాలని అన్నారు. సెట్టిపల్లి భూముల వివరాలు, లబ్ధిదారుల వివరాలు సిద్ధం చేయాలని అన్నారు. అనధికారిక లేఅవుట్స్, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని పేర్కొన్నారు. నగరంలో ఆక్రమణలు తొలగించి మున్సిపల్ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా త్రాగునీరు, పార్కులు, డివైడర్ల పెయింటింగ్, సుందరీకరణ, సీసీ రోడ్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతలు పోడ్చడం, మ్యాన్ హోల్ లీకేజీలు ఉండకుండా ప్రతినిత్యం పర్యవేక్షణ చేసి పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొంచెం వాటర్ ఇవ్వరా అండి. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి, కుమార్, గోమతి, డిఈలు రాజు, మహేష్, లలిత, వెంకట ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.